ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థనలో తన వ్యక్తిగతంగా తను ఏం కావాలని ప్రార్థిస్తున్నాడో మనం చూస్తే ప్రిలరా, ఆయన అంటున్నాడు, ప్రభువా నీ ముందు తల ఎత్తటానికి కూడా నాకు సిగ్గుగా ఉన్నది. మా పాపములు కుప్పలు కుప్పలుగా రాసులు రాసులుగా ఆకాశానికి అంటుతున్నట్టుగా మా పాపాలు ఉన్నాయి. మేము చేసిన పాపాలు, మా పితరులు చేసిన పాపాలు ఇవన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి ప్రభువా. అందుకనే మేము, మా రాజులు, మా ప్రజలు మేము ప్రవాసానికి అప్పచెప్పబడ్డాం, అన్యుల చేతికి మేము అప్పచెప్పబడ్డాము అని అంటున్నాడు. ప్రియబిడ్డ, ఎందుకు అన్యుల చేతికి మనం అప్పచెప్పబడుతున్నాము? పాపం చేసినప్పుడు అన్యుల చేతికి అప్పచెప్పబడుతున్నాం. అది చూసినప్పుడు ఎజ్రా తన పాపాల నిమిత్తము, తన ప్రజల పాపాల నిమిత్తము, వారిని పరిపాలిసిన రాజుల పాపాల నిమిత్తము, అందరి పాపాల నిమిత్తము ఎజ్రా ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే ప్రియబిడ్డ, ఉపవాస ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. ఉపవాసం ఎందుకు చేయాలి? పాపాన్ని జయించలేకపోతుంటున్నప్పుడు, పాపంలో మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటున్నప్పుడు, పాపము ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో అభివృద్ధి కలగటం లేదు అని నువ్వు గమనించినప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. అదే ఎజ్రా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నాం. అది కేవలము నీ జీవితంలో జరిగేది మాత్రమే కాదు. నీ ఉపవాస ప్రార్థన, నీ ఒక్కరి ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే ప్రిలరా, దేశ ప్రజలందరి పాపాల నిమిత్తం ఎజ్రా ప్రార్థిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈ తపస్సు కాలం మీరందరూ చేస్తున్న ఉపవాస ప్రార్థనలు ఎంత శక్తివంతమైనయో మీరు గమనించాలి. నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది అని మనం అనుకుంటాం కదా, కానీ వాక్యం ఏమంటుందంటే ఎజ్రా ప్రార్థించినప్పుడు తన కొరకు ప్రార్థించాడు, ప్రజల కొరకు ప్రార్థించాడు, రాజుల కొరకు ప్రార్థించాడు. ఆ దేశ ప్రజలందరినీ ఒక్క మాటలో చెప్పాలంటే దేశము కోసం ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపవాసం ఎందుకు చెయ్యాలి? ఉపవాసం మన పాపాలు మన్నించబడటానికి చేయాలి. పాపంలోంచి మనం విడుదల పొందుకోవటానికి మనం ఉపవాసం చేయాలి.